పున్నయ్య గారిని నియమించి దాదాపుగా 40 పథకాల్లో ఆయన యొక్క రిపోర్ట్లు తీసుకొని 18 జీవోలు అమలుపరిచినటువంటి ఖ్యాతి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఆ రోజు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగితే ఎస్సీ కలెక్టర్ ఎస్పీ అక్కడికి వెళ్ళి సందర్శన చేయాలని ఆదేశించడం కానీ, అన్ని కోణాల్లో కూడా 18 జీవోలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఆ రోజు 2014-18 మధ్యన కార్పొరేషన్ల అధ్యక్ష, ఎస్సీ కార్పొరేషన్ ఉంది. దాని ద్వారా 2,66,740 మందికి రుణాలు అందజేశాడు అధ్యక్ష. సబ్సిడీతో కూడినటువంటి రుణాలు. అందులో మా సభ్యులు చెప్పినటువంటి 7,740 ఇన్నోవా కార్లు కానీ, పవర్ ఆటోలు 7,748 కానీ సంఖ్యలతో ఎక్కడో గోడౌన్లో పెట్టి ఇప్పటికి కూడా అవి బయటకు రాలేదు అధ్యక్ష. దీని మీద ప్రత్యేక విచారణ జరిపి ఎందుకు ఆటోల్ని దళితులకు ఇవ్వలేదో, దళిత ద్రోహి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది అధ్యక్ష? మరి చాలా మంది మీరు చెప్పారు ఈ దాడుల మీద మాట్లాడొద్దు అన్నారు. నేను దాని విషయం మాట్లాడడం లేదు అధ్యక్ష. కానీ NCRBI రిపోర్ట్ ప్రకారంగా దళితుల మీద, దళితుల ఆడపడుతుల మీద, దళితుల బిడ్డల మీద అత్యధిక దాడులు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి అన్నది సాక్షాత్తు NCRBI రిపోర్ట్ చెప్పింది అధ్యక్ష. ఇది చాలదా అధ్యక్ష దళితుల పట్ల వివక్ష చూపారని చెప్పడానికి? ఇది చాలదా అధ్యక్ష దళితులను అణిచివేసినని చెప్పడానికి? నేను ఒకటే మాట చెప్తాను అధ్యక్ష, మాస్క్ అడిగితే ఒకరిని కొట్టావు, మాస్క్ పెట్టుకోలేదంటే ఒకరిని కొట్టావు. అంటే దేన్ని వదిలేవు నువ్వు? దళితుల్ని అంటే అంత చులకన అధ్యక్ష? దళితులకి విదేశీ విద్య ద్వారా చంద్రన్న గారు 440 మందిని విదేశీ విద్యకు పంపించారు అధ్యక్ష. మరి ఈయన ఎంతమందికి పంపించారు అధ్యక్ష? లాస్ట్ ఇయర్లో అందరూ ఉద్యమాలు చేస్తే 16 మందిని పంపించాడు. అంటే దళితులు విదేశాల్లో చదువుకోకూడదా? భూమి కొనుగోలు పథకం ద్వారా మేము దాదాపుగా 3,000 ఎకరాలు పంచితే 2014-18 మధ్యన ఈయన ఎందుకు భూములు పంచలేదు అధ్యక్ష? అంటే దళితుడు కూలిగానే ఉండాలా? అతను రైతుగా మారకూడదా? ఏం ఆలోచన అధ్యక్ష ఇది? ఇది ఎలాంటి ఆలోచన? జనాభాలో 18% పైగా ఉన్నటువంటి దళితులు కష్టాల్లో భూమి లేని నిరుపేదలుగా కాయ కష్టంతో బతికేటటువంటి దళితులకి మీరు ఇచ్చేటటువంటి బడ్జెట్ అదే? అందులో పెట్టినటువంటి ఖర్చులా? ఏకంగా 27 స్కీములు రద్దు చేశారు. ఏకంగా అధ్యక్ష, ఏకంగా 27 స్కీములు రద్దు చేశారు. మరి అదే కాకుండా అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఎంత ప్రేమ ఉన్నాడని చెప్పడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక ఉన్నతి అధ్యక్ష, అంటే వాళ్ళకి ఒక ప్రాధాన్యత అధ్యక్ష. అందరికి 10,000 ఇస్తే విదేశీ విద్యకు 10 లక్షలు ఇస్తే దళితులకు 15 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అందరికి ఇళ్ళు కట్టుకోవడానికి మామూలుగా ఇస్తే దళితులకు 50,000 అదనంగా ఇచ్చారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష దళితుల్ని బాగు చేయడానికి ఒక ప్రాధాన్యత ఇచ్చామన్నది. చివరిగా ఒకే మాట అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో అమరావతి, ఎందుకంటే అధ్యక్ష ఇది గుంటూరు జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు కూతవేటు దూరంలో అధ్యక్ష, కృష్ణా జిల్లాలో మరొక 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి అమరావతిని ఒక దళిత రాజధానిగా ఏర్పాటు చేస్తే, అంతేకాదు అధ్యక్ష ఇటు ప్రకాశంలో 3 ఎస్సీ నియోజకవర్గాలు, ఇటు వెస్ట్ గోదావరిలో 3 ఎస్సీ నియోజకవర్గాలు, కూతవేటు దూరంలో ఒక 50 కిలోమీటర్ల పరిధిలోనే 12 ఎస్సీ నియోజకవర్గాలకి ఆనవాలమైనటువంటి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా చేస్తే దళితులకి రాజధాని ఉండడం, దళితుల మధ్యన రాజధాని ఉండడం, తద్వారా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారన్నటువంటి ఒక కుచిత ఆలోచనతో దాన్ని 3 ముక్కలుగా నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంతకన్నా ఏం చెప్పాలి అధ్యక్ష దళితులను అణిచివేయడం అని చెప్పడానికి? అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను అధ్యక్ష, ఏదైనా చంద్రబాబు నాయుడుతోనే దళితులకి ఉన్నతి జరిగిందని చెప్పడానికి, ఆ రోజు KR నారాయణ గారిని రాష్ట్రపతిగా చేయడంలో కానీ, అదేవిధంగా బాలయోగి గారిని లోకసభలో స్పీకర్గా చేయడం కానీ, ప్రతిభా భారతి గారిని ఇక్కడ స్పీకర్గా చేయడం కానీ, ఫైనాన్స్ మినిస్టర్గా నియమించడానికి మన ఈయన అధ్యక్ష ఆయన కానీ, అదేవిధంగా ఏదైనా కూడా అధ్యక్ష ఒక్క మరి
మన లోకేష్ బాబు గారు అధ్యక్ష పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, నేను అప్పుడు కమిషనర్గా ఉన్నాను అధ్యక్ష. దళిత వాడల్లో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్లు వేయాలంటే ఆ ఊర్లో ఫస్ట్ దళిత వార్డు నుంచే సిమెంట్ రోడ్లు వేయాలన్నటువంటి జీవో ఇచ్చినటువంటి ఘనత యువనేత నారా లోకేష్ బాబు గారి అధ్యక్ష. అదేవిధంగా జల్ జీవన్ మిషన్లో ఈరోజు జల్ జీవన్ మిషన్, కానీ ఆ రోజు మేము పెట్టిన పేరు ఇంటింటికి కొళాయి దార మంచినీరు. ఎక్కడైనా మంచినీరు ఇవ్వాలంటే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలకు అందవు కాబట్టి ఒక డెడికేటెడ్ లైన్ ద్వారా మంచినీళ్లు ఇవ్వాలని జీవో ఇచ్చినటువంటి ఘనత లోకేష్ బాబు గారి అధ్యక్ష. ఈ రకంగా దళితుల్ని ఆదుకోవడానికి కానీ, దళితులను అభివృద్ధి పరచడానికి కానీ, దళితులను రక్షించడానికి కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుందన్నది మీకు మనవి చేసుకుంటూ, చివరిగా అధ్యక్ష, దళితుల మీద దళితుల పైన కేసులు పెట్టినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇక దళితుల్ని బాగు చేస్తానని దళితులు ఎలా నమ్ముతారు? అందుకే ఆయనకు 11 సీట్లకు పరిమితం చేశారు. దళితులు ముక్త కంఠంతో ఆయన్ని వ్యతిరేకించారని తమరు ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా రాజకీయాల్లో దళితుల గురించి కానీ లేదా పనిచేసే ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ కుచిత విమర్శలు వదులుకోమని వైసీపీ నాయకులకి మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దళితుల అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం, రక్షణ ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలోనే సాధ్యమని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష. గతంలో 14 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలని సప్లాన్ కింద నిధులు కేటాయించడమే కాకుండా పారదర్శకంగా ఆ నిధుల్ని ఖర్చు చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అయితే 19 నుంచి 24 వరకు దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సప్లాన్ నిధులు కాగితాల్లో బడ్జెట్ కేటాయించి ఆచరణలో శూన్యం చేసి ఈ సప్లాన్ నిధుల్ని ఇతర పథకాలకు మళ్లించినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 96లో దళితులకి ఆత్మగౌరవం భూమితోనే సాధ్యమని చెప్పి నమ్మి దళితుల్ని భూమికి యజమాని చేసే లక్ష్యంగా భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి దళితుల్ని భూములకు యజమాని చేస్తే ఆ పథకం కింద 14-19లో 1000 ఎకరాలకు దళితుల్ని భూమికి యజమాని చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 11,000 ఎకరాల భూముల్ని దళితులు సాగులో ఉంటున్నటువంటి భూముల్ని లాక్కున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా అభివృద్ధికి పూర్తిగా దళితులు